హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రి లేదా కళాశాలలో భారీగా 234 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ప్రకారంగా అభ్యర్థుల యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 80,500 రూపాయలుగా జీతం మెన్షన్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. అయితే మరి నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో భారీగా 234 ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి భర్తీ చేసిన ఉద్యోగాలను మనం చూసినట్లయితే సీనియర్ రెసిడెంట్స్ అనేటువంటి ఉద్యోగాలని 234 ఖాళీలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భర్తీ చేస్తున్నారు. ఇక ఎలిజిబిలిటీస్ కనుక చూసినట్లయితే అభ్యర్థులకు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఎండి లేదా ఎంఎస్ లేదా కన్సర్న్ స్పెషాలిటీ ఉండాల్సి ఉంటుంది. లేదంటే డిఎన్బి క్వాలిఫికేషన్ తో కూడా ఇక్కడ మనకి అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ మెన్షన్ చేశారు. డిఎన్బి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకి ఈ యొక్క ఎలిజిబిలిటీస్ కనుక మీకు ఉన్నట్లయితే డిఎన్బి క్వాలిఫికేషన్ తో కూడా మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మీరు సర్టిఫికేట్స్ వచ్చేసి ఏపీ మెడికల్ కౌన్సిల్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 44 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ ప్రకారం మనం చూసుకోవాల్సి ఉంటుంది. 10/7/2020 ప్రకారంగా మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఎవరైతే అభ్యర్థులు ప్రీ క్లినికల్ అండ్ పారా క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటారో వారికి వచ్చేసి 50 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారనమాట. ఒకసారి సబ్జెక్ట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, క్లియర్గా చెక్ చేసుకుని దీని ప్రకారం కూడా అభ్యర్థులు ఏజ్ను క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరి నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలన్న విషయం కనుక చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ కనుక లేనట్లయితే ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వారు కూడా ఈ ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్స్ లేని పక్షంలో మాత్రమే అభ్యర్థులని నాన్ లోకల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ కనుక మనం చెక్ చేసుకోవాలనుకుంటే 4th నుంచి 10th వరకు ఏ రాష్ట్రంలో అయితే మీరు చదివి ఉంటారో ఆ రాష్ట్రం సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్గా మీరు పరిగణించబడతారు కాబట్టి సో దీని ప్రకారంగా చెక్ చేసుకోండి. ఇక శాలరీ కనుక చూసినట్లయితే ఒక నెలకు వచ్చేసి 80,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. మరియు నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు వచ్చేసి 1 సంవత్సర కాలానికి మాత్రమే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కంపల్సరీగా 1 ఇయర్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగనే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్టయితే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్తో పాటుగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తేనే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్గా పరిగణించబడుతుందని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ కనుక లేనట్లయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఇక లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 19/7/2020 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ ఎవరైనా అభ్యర్థులు రెసిడెంట్స్గా సీనియర్ రెసిడెంట్స్గా వర్క్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు వర్క్ చేస్తున్నట్లయితే ఈ యొక్క అభ్యర్థులు వచ్చేసి ఎలిజిబిలిటీ కాదనమాట. సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న అభ్యర్థులు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఫీజు వచ్చేసి ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి 2000 రూపీస్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్గా ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. దీనిని వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు. ఇక అలాంటి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఆల్రెడీ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ లేదా ఇంక్లూడింగ్ థియరీ అండ్ ప్రాక్టికల్ సంబంధించి కూడా మీకు స్కోర్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో క్లియర్గా దీని ప్రకారంగా ఎటువంటి రాత పరీక్ష లేదు, మీకు మార్క్స్ ఆధారంగానే ప్యూర్లీ మెరిట్ పే చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతారన్నమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండే ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.